Hi everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 and Andro9 hospitals. సో తరచూ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానివ్వండి, వయసు పైబడి సెక్షువల్ హెల్త్ కోసం ఇబ్బంది పడేవాళ్ళు కానివ్వండి, అండ్ ఆర్గాజమ్స్ ఫ్రీగా ఉండట్లేదని చెప్పి ఫీమేల్ పేషెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ తరచూ రెగ్యులర్గా మా దగ్గరికి వచ్చే ముందే మల్టిపుల్ మందులు వాడటము, న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడటము. అందులో మెయిన్గా అందరికీ తెలిసిన ప్రోడక్ట్ అశ్వగంధ. సో అశ్వగంధ ఆల్రెడీ యూజ్ చేశాము, పలానా ఎఫెక్ట్స్ వచ్చినాయి, రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ తోటి వస్తూ ఉంటారు. సో అశ్వగంధ వాడచ్చా, ఎవరికి ఉపయోగపడుతుంది, దాన్ని వాడితే మనం ఏం ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అశ్వగంధ అనేది ఇట్స్ ఎ హెర్బల్ ప్రోడక్ట్. దాన్ని మనం టెక్నికల్గా సైంటిఫిక్ నేమ్లో విథేనియా సామ్నిఫెరా అంటాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాటిలో ఈ మధ్య ఫర్టిలిటీ కోసం, సెక్షువల్ ఫంక్షన్ కోసం ఉపయోగపడే ట్యాబ్లెట్స్ కంటెంట్స్లో మీరు చూస్తే విథేనియా సామ్నిఫెరా అని ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ అశ్వగంధ. దట్ ఈస్ మోర్ ప్యూరిఫైడ్ ఫామ్. సో విథేనియా సామ్నిఫెరాలో ఆల్కలాయిడ్స్, విథేనలాయిడ్స్ అనే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ ఆల్కలాయిడ్స్ బాడీలో సెరటోనిన్ పాత్వే అని బ్రెయిన్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఆ సెరటోనిన్ రీఅప్టేక్ని ఇన్హిబిట్ చేసి ఎక్కువసేపు సెరటోనిన్ పనిచేసేలాగా చేయటం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. సో ప్రూవెన్నా ఎంత డోస్ వేసుకోవాలి, ఎన్నాళ్ళు వేసుకోవాలి, ఏమేమి ఇంప్రూవ్ అవుతాయి, ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవి మాట్లాడుకుందాం. ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్కి వస్తే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే జీర్ణశక్తి సంబంధించిన సమస్యలు. ఇంటాలరెన్స్ అంటే ఎలర్జీ లాగా పేగులు ఎక్కువ పనిచేయటము, మోషన్స్ అవ్వటము లేదా వామిటింగ్స్ అవ్వటము. మెదడు మీద పనిచేసినప్పుడు డిజీనెస్ అంటే లైట్ హెడెడ్నెస్, తేలికగా అనిపించటం. ల్యాక్ ఆఫ్ ప్లెజర్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్. ఎక్కువ శాతం అశ్వగంధ ఎక్కువ డోసుల్లో ఎక్కువ రోజులు వాడుతూ ఉండే వాళ్ళకి ఒక ప్లెజర్ ఫీలింగ్ రావటం ఇనీషియల్గా జరుగుతూ ఒక స్టాండర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసినప్పుడు ల్యాక్ ఆఫ్ ప్లెజర్ అంటే ఏ పని చేసినా మెటీరియలిస్టిక్ ఆనందం కోల్పోవటం, ఏ పని చేసినా ఉత్తేజము ఆనందం తగ్గిపోయి నమ్ సెన్సెస్ బ్లంట్ అవ్వటము ఒక సైడ్ ఎఫెక్ట్ అశ్వగంధతో గమనించడం జరిగింది. వెరీ రేర్ అండ్ రెడ్లీ కాంబినేషన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లివర్ ఇంజురీ. సో లివర్ ఫంక్షన్ టెస్ట్ పెరగటము, జాండిస్ రావటము, ఎస్జిఓటి, ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ పెరగటము లాంటివి జరగచ్చు. సో ఆల్రెడీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ లాంటివి వాడుతున్న పేషెంట్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ కానివ్వండి, బ్రెస్ట్ ఫీడింగ్ ఫీమేల్స్ కానివ్వండి, ఈ అశ్వగంధాన్ని వాడకూడటం బెటర్. సో ఇవి సైడ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరిలో వాడారు. సో ఈ మెయిన్ హెర్బల్ ప్రోడక్ట్స్, ఈ ప్లాంట్ మెటీరియల్స్తో చేసే న్యూట్రిసిటికల్స్ మెడిసిన్స్ తోటి మెయిన్ ఇష్యూ ఏంటంటే రెగ్యులేషన్ ఉండదు. సో ఒక డబ్బా మీద అశ్వగంధ ప్రాబ్లం మనకి 300 మిల్లీగ్రామ్స్ అనో 200 మిల్లీగ్రామ్స్ అనో ఉంది, ఇంతటించి తీసుకుంటే ఇంత మోతాదు ఉంటుంది అనే దానికి రెగ్యులేషన్స్ ఆర్ ది మెయిన్ ప్రాబ్లం స్టిల్ టుడే. ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్న రెగ్యులేషన్ను ఇప్పటికీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, హెర్బల్ ప్రోడక్ట్స్లో ఇతరతర చోట్ల రాలేదు. సో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ మేడా, ఇంటర్నేషనల్ మేడా, స్టాండర్డైజేషన్ ఉందా అనేది చెక్ చేసుకోవటం మెయిన్. అశ్వగంధ ఉంది అనగానే కొనేసుకొని వాడటం కాకుండా అశ్వగంధ పేరులో ఉన్న ఆ డ్రగ్ నేమ్తో పాటు బ్రాండ్ నేమ్ ఏదైతే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారో దానికి రెగ్యులేషన్ ఉందా, ఆ కంపెనీ మంచి కంపెనీయా కాదా, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ మీద స్టడీస్ చేశారా, కొన్ని స్టడీస్ అసలు ఏమన్నా పబ్లిష్ అయి ఉన్నాయా అనేవి తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో ఇవాళ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ గురించే మాట్లాడుకుందాం. అశ్వగంధ ఎవరెవరి మీద టెస్ట్ చేశారు, ఏ ఎఫెక్ట్ మనకి ఇంప్రూవ్ అవ్వటం జరిగింది చూస్తే ఫస్ట్ ఫీమేల్స్లో ఆర్గాజం కోసం ఒక 2 స్టడీస్ చేయడం జరిగింది. స్మాల్ స్టడీస్ అవి. 22 to 30 ఇయర్స్ ఫీమేల్స్, 35 ఇయర్స్ ఫీమేల్స్ వరకు టెస్ట్ చేయడం జరిగింది. 300 మిల్లీగ్రామ్స్ అశ్వగంధ పౌడర్ రెగ్యులర్గా ఒక 8 to 12 వీక్స్ వాడటం జరిగి వాళ్ళల్లో కనిపెట్టగలిగింది ఏమిటంటే సెక్షువల్ డిజైర్, ఆర్గాజం, వెజైనల్ లూబ్రికేషన్ పెరగటం జరిగింది. సెక్షువల్ డిస్ట్రెస్ టైం ఏదైతే ఉంటుందో అంటే డ్రైనెస్ వల్ల కానివ్వండి, మెంటల్ ఇరిటేషన్ వల్ల కానివ్వండి, సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఇవన్నీ తగ్గటం జరిగి సో సెక్షువల్ డిస్ట్రెస్ స్కోర్ అనేది ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గటం జరిగింది. కమింగ్ టు ది మేల్ ఫర్టిలిటీ, చాలామంది ఎజూస్పర్మియా అనో, వీర్యం కౌంట్ తక్కువ ఉందనో, క్వాలిటీ తక్కువ ఉందనో అశ్వగంధ
కౌంటర్ నుంచి తీసుకొని వాడటం మొదలు పెడతారు. సో వీళ్ళలో ఎంత తీసుకోవాలి? స్టడీలో చేసింది ఏంటంటే 5 grams అశ్వగంధ పర్ డే తీసుకోవటం 6 నెలల పాటు రెగ్యులర్గా చేసిన మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? పిల్లలు పుట్టని వాళ్ళలో కూడా కేటగరైజేషన్ చేసి 5 to 20 million కౌంట్ ఉన్న పేషెంట్స్, లాస్ట్ 1 year నుంచి పిల్లలకి ట్రై చేస్తున్న ప్రెగ్నెంట్ కానీ మగవారిని, 5 నుంచి 20 million కౌంట్ ఉన్న మగవారిని తీసుకొని 6 months పాటు ఈ అశ్వగంధ పౌడర్ ఒక గ్రూప్లో ఇచ్చారు. సేమ్ కేటగిరీస్ ఉన్న క్వాలిఫికేషన్స్ ఉన్న పేషెంట్స్కి అశ్వగంధ లాంటి పౌడర్ ప్లెసిబో ఎఫెక్ట్ అంటాం, ఒక క్లినికల్ ట్రయల్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే 167% వీర్యం కౌంట్ పెరగటం జరిగింది. అంటే యావరేజ్గా 9 మిలియన్లది 20 మిలియన్లకి 15 మిలియన్ల వరకు, 15 నుంచి 18 మిలియన్లు, మనకి నార్మల్ WHO స్టాండర్డ్స్ ప్రకారం మినిమం 16 మిలియన్లు ఉండాలి. సో 167% పెరగటం జరిగింది. అంటే 9+ ఆల్మోస్ట్ 167% ఆఫ్ ఇట్. సో 20 మిలియన్ల కంటే ఎక్కువ పెరగటం జరిగింది. సో ఈ కౌంట్ ప్రెగ్నెన్సీకి కన్వర్ట్ అవుతుందా, లైవ్ బర్త్ రేట్ అంటే బేబీ పుట్టడానికి కన్వర్ట్ అవుతుందా అనేది చెప్పటం చాలా కష్టం, బయాస్డ్ సిచ్యువేషన్. సో టెస్ట్ చేసింది మాత్రం, ఈ ట్రయల్ చేసింది మాత్రం ఓన్లీ వన్ ప్రాపర్ ఫ్యాక్టర్ కోసం, ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్, స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ. సో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవ్వటం అనేది చూడగలిగాము. ఇది ప్రెగ్నెన్సీకి కన్వర్ట్ అవుతుందా లేదా అనేది ఈ టెస్ట్లో మనకి చెప్పడం జరగలేదు. అండ్ రెండవది టెస్టోస్టిరాన్ కూడా 17% ఇంప్రూవ్ అవ్వటం జరిగింది. సో టెస్టోస్టిరాన్ అనేది, స్పర్మ్ క్వాలిటీ అనేవి ప్యారలల్గా నడిచే 2 పారామీటర్స్ మెల్ హెల్త్లో. సో అందుకే మనం ఎజోస్పర్మియా కానీ ఆలిగోస్పర్మియా కానీ, అంటే వీర్యం కౌంట్ తక్కువ ఉంది అసలు లేదు అని చూసినప్పుడు వెంటనే చెక్ చేసుకునేది టెస్టోస్టిరాన్ అనేది కూడా టెస్టిస్ నుంచి ఉత్పత్తి అవుతుంటుంది. సో టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవ్వట్లేదు అంటే వీర్యం ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా తక్కువ అని ప్యారలల్గా మనం మెజర్ చేసుకుంటాం. ఆ రెండింటిని ఎన్హాన్స్ చేసే రసాయనాల్ని మనం సప్లిమెంట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ అశ్వగంధ అనేది ఆ హార్మోనల్ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ చిన్న స్టడీస్ ద్వారా చేయడం జరిగింది. ఇది కూడా 22 years నుంచి 40 years మేల్స్లో వెరీ లిమిటెడ్ పాపులేషన్, అరౌండ్ 400 to 500 పీపుల్లో మాత్రమే చేయడం జరిగింది. సో వీటిని ఎక్స్ట్రాపోలేట్ చేసి నార్మల్ పబ్లిక్కి వాడచ్చా లేదా అనేవి రెగ్యులేషన్స్ ఇంకా రావాల్సిన అవసరము, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ విత్ మోర్ పాపులేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్, కలవాలి అనే కోరిక లేదా కలిసినప్పుడు వచ్చే తృప్తి. ఈ లిబిడో అనేది మామూలుగా ఇందాక మనం చెప్పుకున్నాం, అశ్వగంధ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే సెరటోనిన్ పాత్వే బాడీలో బ్రెయిన్ మీద పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అంటే బాడీలో ఆక్సిజన్ స్పీసీస్ తోటి జరిగే డ్యామేజ్ ఒక హార్మోన్ ద్వారా ఆ హార్మోన్ని కట్ డౌన్ చేసి ఆ ఎంజైమ్ని యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం. దీనివల్ల టెస్టిస్లో వీర్యం కౌంట్, క్వాలిటీ ఎట్లాగైతే డ్యామేజ్ అవుతుంటాయో పక్కనున్న ఆక్సిడేషన్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల వాటిని తగ్గించడం జరుగుతుంది. అట్లాగే లిబిడో కూడా, అంటే సెక్షువల్ డిజైర్ని యాక్చువల్లీ స్ట్రెస్ తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ తగ్గిస్తుంది కాబట్టి లిబిడోని పెంచాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అనూహ్యంగా ఈ స్టడీస్లో చెప్పడం ఏంటంటే లిబిడో అనేది అశ్వగంధ వాడుతున్న వాళ్ళకి తగ్గింది. కానీ దానికి ఒక రీజన్ ప్రాబబ్లీ ఇది హై డోసెస్లో ఇచ్చారు. ఆ స్టడీలో 3 grams అశ్వగంధ తీసుకోమని ప్రిస్క్రైబ్ చేశారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. అందులో 60% మందికి కోరికలు తగ్గినట్టుగా రిపోర్టింగ్ చేయటం జరిగింది. సో ప్రాబబ్లీ ఒక అండర్స్టాండింగ్కి మనం రాగలిగితే అశ్వగంధ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఇబ్బందులు ఏంటి, తీసుకుంటే ఎంత తీసుకోవాలి. సో జనరల్లీ రికమెండెడ్ డోసు ఇందాక ఫీమేల్స్ ఆర్గాజంలో కానివ్వండి, వేరే లిబిడోలో కానివ్వండి టెస్ట్ చేసి కంపేర్ చేసి చెప్పడం ఏంటంటే 300 milligrams per day తీసుకుంటే చాలు. దాంతో వచ్చిన ఎఫెక్ట్ని మనం గ్రాప్ చేసుకోవాలి. రాని ఎఫెక్ట్ కోసము ఎక్స్ట్రా డోసేజ్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ ఆల్కలాయిడ్స్ అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు మనకు వచ్చే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇంగ్లీష్ మెడిసిన్ పేర్లతో కూడా ఈ విథేనియా సామ్నిఫెరా కానివ్వండి, జిన్సెంగ్ కానివ్వండి, వేరే ఇతర ఆల్కలాయిడ్స్ అన్నీ కలిపి ప్లాంట్ ప్రోడక్ట్స్తో ఆల్కలాయిడ్స్ని తయారు చేస్తున్నప్పుడు ఆప్టిమైజేషన్ ఆఫ్ దిస్ డోసేజ్, రెగ్యులేషన్ ఆఫ్ దిస్ డోసేజ్ చేయటం జరుగుతుంది. సో 300 milligrams per day 2 సార్లుగా తీసుకోగలిగితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 8 to 12 weeks. సో ఎప్పుడు తీసుకోవాలి మరి? 8 to 12 weeks నా జీవితకాలంలో ఎప్పుడు తీసుకోవాలంటే బెటర్ ఈజ్ టేక్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ స్ట్రెస్ పీరియడ్.
సో మీరు స్ట్రెస్ పీరియడ్లో ఉన్నారు, సెక్షువల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఎరెక్షన్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలు పుట్టడానికి ట్రై చేస్తున్నారు, అట్లాంటి విండో పీరియడ్లో తీసుకోవటం ఇంపార్టెంట్. సంవత్సరం పొడుగుతా తీసుకుంటాను, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాకు మంచిదని చెప్పారు తీసుకుంటాను అని చాలా పేషెంట్స్ చెప్తూ ఉంటారు. తీసుకుంటే నష్టం ఉండకపోవచ్చేమో ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వల్ల, బట్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందా లేదా అనేది ఇంకా మనకి క్లారిఫికేషన్ రాలేదు. సో ఇంకొక ఫ్యాక్టర్ అశ్వగంధ వల్ల ఉపయోగం ఎరెక్షన్స్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో అశ్వగంధ తీసుకుంటే హెల్ప్ అవుతుందా? సో దీనికి కూడా ఒక 3 to 4 స్టడీస్ ఉన్నాయి. యావరేజ్గా కన్సాలిడేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటనేది మీరు నా వేరే వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఆర్గానిక్ డిస్ఫంక్షన్ ఉంటుంది, సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. అంటే కారణం ఉంటుంది, ట్రీట్ చేస్తే వస్తుంది. కారణం ఏం లేకుండా, కనిపెట్టగలిగిన కారణం ఏం లేకుండా జస్ట్ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఎడ్యుకేషన్ లేకపోవడం కానివ్వండి, దీనివల్ల వచ్చే సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ఈజ్ ద ట్రీట్మెంట్. అట్లాంటి పేషెంట్స్కి అశ్వగంధ 2 grams per day ఇవ్వటం జరిగితే 70 to 80% of the people after 6 months of continuous ashwagandha therapy, they have come out of that psychogenic erectile dysfunction. ఎరెక్షన్స్ బాగా ఉన్నాయి, సెక్షువల్ లైఫ్ బాగున్నది, ఫ్యామిలీ లైఫ్ బాగున్నది అని చెప్పడం జరుగుతుంది. ఇది మల్టీ ఫ్యాక్టోరియల్ రిజల్ట్. అంటే ఎరెక్షన్స్ ఒక్కటే బాగటం కాదు, స్ట్రెస్ తగ్గటము, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెరగటము, ఇట్లాంటివి అన్ని మల్టిపుల్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఓవరాల్గా వాళ్ళ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయినాయి. ఓవరాల్గా అయితే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయినాయి. అండ్ లాస్ట్ది టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్. ఇందాక మనం చెప్పుకున్నాం ఇన్ఫర్టైల్ కపుల్లో మనం టెస్టోస్టిరాన్ ఇచ్చినప్పుడు 17% ఇంప్రూవ్ అయిందని. బట్ అంత హై డోసెస్ కాకుండా, 5 grams కాకుండా 300 mg to 600 mg రెగ్యులర్గా అప్ టు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఇవ్వడం జరిగితే 10% ఆఫ్ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది జరిగింది. సో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎవరికి ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇందాక చెప్పుకున్నాం, లాస్ ఆఫ్ లిబిడో, ఏది కోరికలు తగ్గిన పేషెంట్స్కి, ఎరెక్షన్స్ తగ్గిన పేషెంట్స్కి, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పేషెంట్స్కి, వీళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఇది కాకుండా కొంతమంది బాడీ బిల్డింగ్, జిమ్ గోవర్స్ అండ్ ఎల్డర్లీ మేల్, ఏదైతే మన ఎల్డర్లీ ఏజ్లో డీజనరేషన్స్ స్టార్ట్ అవుతాయో, బాడీలో టెస్టోస్టిరాన్ తగ్గిపోవటం వల్ల బాడీ మజిల్ మాస్, బోన్ వీక్నెస్ ఇట్లాంటివి తగ్గటం అప్పుడు ఈ టెస్టోస్టిరాన్ వాల్యూస్ని మనం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో అశ్వగంధ హ్యాస్ ఆల్సో ఫౌండ్ టు ఇంక్రీజ్ ద టెస్టోస్టిరాన్ లెవెల్. సో ఎల్డర్లీ పేషెంట్స్లో కూడా టెస్టోస్టిరాన్ తక్కువ ఉన్నప్పుడు, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అశ్వగంధాని యూజ్ చేయొచ్చు. సో ఆప్టిమైజేషన్, నా కన్సిడరేషన్ అండ్ వాట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రీసెంట్లీ ఈ స్టడీస్ ద్వారా ఓవరాల్గా చెప్పగలిగింది ఏంటంటే 300 milligrams per day అశ్వగంధ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 4 months when you are in a stressful period, when you are trying for fertility, when you have erectile dysfunction and when you have libido or orgasm issues, can help you to bring out of this situation. ఇంకా డీటెయిల్స్, డౌట్స్ ఏమన్నా ఉంటే దీని గురించి కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదంటే వీఆర్ అవైలబుల్ at V9 Hospitals. థ్యాంక్ యూ సో మచ్.